హలో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అనన్య అనే అమ్మాయి 2021 నవంబర్న తిరుపతి రైల్వే స్టేషన్లో తనకు జరిగిన భయానక సన్నివేశాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా నాతో పంచుకుంది. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, అది తిరుపతి రైల్వే స్టేషన్. సమయం అర్ధరాత్రి 2 గంటల 15 నిమిషాలు అవుతుంది. భయంకరమైన వర్షం కురిసి అప్పుడే వెలిసింది. రైల్వే స్టేషన్ మొత్తం భక్తులతో, ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. అనన్య, స్నేహ, కృతి, రియా నలుగురు స్నేహితులు. వీళ్ళు తిరుమలలో దేవుడి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం బెంగళూరు వెళ్తున్నారు. వీరు వెళ్లాల్సిన రైలు వర్షం కారణంగా 4 గంటలు ఆలస్యంగా వస్తుందని తెలిసింది. స్టేషన్లో ఎక్కడా కూర్చోడానికి కూడా స్థలం లేదు. కూర్చోడానికి ఎక్కడైనా ప్లేస్ ఉందేమో అని వెతుక్కుంటూ ఉండగా కాకి బట్టలు వేసుకొని గూర్ఖాలాగా ఉన్న ఒక పెద్దాయన వాళ్ళ దగ్గరకు వచ్చి 6th ప్లాట్ఫామ్ ఖాళీగా ఉంది, అక్కడికి వెళ్ళండి, రెస్ట్ తీసుకోండి అని చెప్తాడు. ఆయన చెప్పినట్టు నలుగురు లగేజ్ తీసుకొని 6వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తారు. అక్కడ ప్లాట్ఫామ్ మీద గాని వెయిటింగ్ హాల్లో గాని ఒక్కరు కూడా లేరు. పక్క ప్లాట్ఫామ్లో జనాలు చేసే శబ్దాలు కూడా వెయిటింగ్ హాల్లోకి వినపడడం లేదు. హమ్మయ్య, పెద్దాయన మంచి సలహా ఇచ్చాడు, ఈ 4 గంటలు మనం ఇక్కడ హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు అని అందరూ వెయిటింగ్ హాల్లో కూర్చుంటారు. అనన్య, కృతి, రియా ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే స్నేహ మాత్రం ట్రిప్లో దిగిన ఫొటోస్ చూస్తూ ఉంటుంది. అందులో రైల్వే స్టేషన్ బయట నలుగురు కలిసి దిగిన సెల్ఫీ ఒకటి కాస్త విచిత్రంగా కనిపిస్తుంది. స్నేహ ఆ ఫోటోని ఫ్రెండ్స్కు చూపిస్తూ, చూడండి, మనం నలుగురమే కదా సెల్ఫీ తీసుకున్నాం, కానీ మన వెనుక ఈ 5వ నీడ ఎవరిది అని అడుగుతుంది. కృతి, రియా కాస్త భయపడతారు. అనన్య వాళ్ళ భయాన్ని గమనించి, అదేదో స్తంభం నీడ లేవే, మనిషి నీడ కాదు అని కవర్ చేస్తుంది. కానీ అనన్య మనసులో మాత్రం ఏదో తేడాగా ఉంది అనే ఫీలింగ్ మాత్రం గట్టిగా ఉంటుంది. అలా కాసేపటికి స్నేహ, కృతి, రియా నిద్రలోకి జారుకుంటారు. అనన్యకు మాత్రం నిద్ర పట్టదు. మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది. వర్షం స్టార్ట్ అయిన కొద్దిసేపటికి 6th ప్లాట్ఫామ్పై లైట్లన్నీ ఒక్కొక్కటిగా ఆఫ్ అవుతాయి. వర్షం ఆగిపోయింది. కరెంటు మాత్రం రాలేదు. చుట్టూ కటిక చీకటి. చివుక్ చివుక్ అనే చినుకుల శబ్దం తప్ప మరే శబ్దం లేదు. అనన్యకు కాస్త భయంగా ఉంది. అప్పుడు ప్లాట్ఫామ్ పై నుండి ఒక పాత పాట వినిపించింది. హమ్మయ్య, ఎవరో వచ్చారు అనుకొని ఫోన్ లైట్ ఆన్ చేసి మెల్లగా వెయిటింగ్ హాల్ నుండి ప్లాట్ఫామ్ పైకి వెళ్తుంది. ప్లాట్ఫామ్ బెంచ్ పైన కాకి బట్టలు వేసుకున్న గూర్ఖా పెద్దాయన రేడియోలో పాటలు పెట్టుకొని, లాంతురు పెట్టుకొని పేపర్ చదువుతూ కనిపిస్తాడు. ఇందాక 6th ప్లాట్ఫామ్ మీదకు వెళ్ళమని సలహా ఇచ్చాడు కదా, ఆయనే ఈ పెద్దాయన. అనన్య ఆయన దగ్గరికి వెళ్దామని 2 అడుగులు ముందుకేయగానే కరెంట్ వచ్చి లైట్లన్నీ వెలుగుతాయి. చూస్తే బెంచ్ పైన పెద్దాయన కనపడ్డు. న్యూస్ పేపర్ మాత్రమే గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. అనన్య అరుస్తూ హాల్లోకి పరిగెడుతుంది. అనన్య అరుపులకు అందరూ నిద్రలేస్తారు. ఏమైంది ఏమైంది అని అడిగితే, ఇలా గూర్ఖా పెద్దాయన్ను బెంచ్ మీద చూశాను, కరెంట్ వచ్చిన మరుక్షణమే ఆయన కనపడలేదు అంటుంది. ఏం కాదులే, నువ్వేదో కన్ఫ్యూజ్ అయి ఉంటావు అని నలుగురు కలిసి బెంచ్ దగ్గరికి వెళ్తారు. అక్కడున్న న్యూస్ పేపర్ చూస్తారు. ఆశ్చర్యకరంగా అది 30 ఏళ్ల కిందటి బ్లాక్ అండ్ వైట్ న్యూస్ పేపర్. 1991 నాటి న్యూస్ పేపర్ ఇక్కడుండడం ఏంటి అని ఆశ్చర్యంగా, భయంగా నలుగురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. అంతలో మళ్ళీ కరెంటు పోయింది. అందరూ ఒకరినొకరు గట్టిగా పట్టుకొని భయంతో వణికిపోతుంటారు. ప్లాట్ఫామ్ చివర దూరంగా ఎవరో ఒక వ్యక్తి లాంతురు పట్టుకుని నడుచుకుంటూ రావడం నలుగురు చూస్తారు. వాళ్ళ భయం పీక్స్లోకి వెళ్ళిపోతుంది. గట్టిగా అరవడానికి కూడా నోరు రాక బిగుసుకుపోతారు. అంతలో కరెంట్ వచ్చింది. కరెంటుతో పాటు అనౌన్స్మెంట్ కూడా. బెంగళూరు వెళ్లాల్సిన రైలు 3వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి వచ్చుచున్నది, ప్రయాణికులు సిద్ధంగా ఉండండి అని వినిపిస్తుంది. అక్కడ చూస్తే ఏమో పెద్దాయన లేడు, లాంతురు లేదు. ఈ నలుగురు భయంతో వణికిపోతూ ఎప్పుడు లగేజ్ తీసుకున్నారో, ఎప్పుడు 3rd ప్లాట్ఫామ్ పైకి వెళ్లి పడ్డారో వాళ్ళకే తెలీదు. మెల్లగా తెల్లవారింది. రైలు వచ్చి ఆగింది. అనన్య, స్నేహ, కృతి, రియా నలుగురు రైలు ఎక్కి కూర్చున్నారు. అంత పొద్దున, పైగా వర్షాకాలం, జనాలంతా చలికి వణికిపోతుంటే వీళ్లకు మాత్రం భయంతో చెమట ధారలై కారుతోంది. రైలు కదిలింది. నలుగురు కిటికీ నుండి బయటకు చూస్తున్నారు. ప్లాట్ఫామ్ చిట్ట చివర ఉన్న బెంచ్ పైన కాళ్ళు మీద కాలేసుకొని సిగరెట్ తాగుతూ వీళ్ళ వైపే చూస్తూ అదే గూర్ఖా పెద్దాయన కనిపించాడు.
వాళ్ళ భయానికి హద్దు లేకుండా పోయింది. తోటి ప్రయాణికులు కూడా వాళ్ళ భయాన్ని గమనించి ఏమైంది ఏమైంది అని అడుగుతారు. చెప్తే ఏమనుకుంటారో ఏమో అని చెప్పలేదు. అలాగే భయంతో వణుకుతూ కూర్చున్నారు. కాసేపటికి పాకాల జంక్షన్ వచ్చింది. ఆ స్టేషన్లో కూడా అదే పెద్దాయన కాలు మీద కాలేసుకొని కూర్చొని టీ తాగుతూ కనిపించాడు. అంతే, వాళ్లకు అప్పుడు పుట్టిన భయానికి నలుగురు వారం రోజులు జ్వరంతో మంచాన పడ్డారు. ఇది ఫ్రెండ్స్, అనన్య నాతో పంచుకున్న స్టోరీ. ఇప్పుడు అనన్య అండ్ ఆమె ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగున్నారు. జాబ్స్ కూడా చేసుకుంటూ ఉన్నారు. అసలు ఆ రోజు తిరుపతిలో జరిగిన సంఘటన నిజంగా ఒక భూతమా, లేక ఒక మనిషిని వీళ్ళు చూసి అలా భయపడ్డారా అనేది ఎవరికి తెలీదు. సో ఇలాంటి రియల్ అండ్ ఫిక్షనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.